హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా ఛానల్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినందుకు. ఇంకా రిమైనింగ్ వీడియోస్ అయితే చూడకపోతే వెళ్ళైతే చూడండి. ఇక్కడ మేము భద్రాచలం వెళ్ళడానికి అయితే స్లీపర్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి భద్రాచలం స్టార్ట్ అయిపోయినాం అనమాట. మార్నింగ్ 4 o'clockకి అక్కడ దిగినాం. దిగిన తర్వాత నేను బేసికల్గా పుట్టి పెరిగింది మొత్తం భద్రాచలంలోనే. మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయి మేము టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్లో ఒక చిన్న పూజ చేయించుకున్నాం అనమాట. పూజ చేయించుకొని అక్కడ నుంచి గోదావరి కరకట్ట సైడ్ అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడైతే టెంపుల్ బయట వ్యూ. భద్రాచలం టెంపుల్ లోపల ఎక్కువగా వీడియోస్ తీయనియట్లేదు, సెల్ లేదు కాబట్టి చిన్న చిన్న క్లిప్సే నేను తీసి యాడ్ చేశాను. షార్ట్స్లో కూడా యాడ్ చేశాను. ఎవరైతే షార్ట్స్ చూడట్లేదో వీళ్ళైతే ఒకసారి అయితే చూడండి. ఇది భద్రాచలం గోదావరి అనమాట. రీసెంట్గా ఈ మధ్యనే బోటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంతకుముందు బోటింగ్ ఉండకపోయేది. అదేవిధంగా ఇక్కడ నుంచి పాపికొండలు, పర్ణశాల కూడా భద్రాచలం వెళ్ళిన తర్వాత చాలామంది వెళ్తూ ఉంటారు. అదే విషయానికి వస్తే చాలామంది బడ్జెట్ విషయం అడిగారు. భద్రాచలం వెళ్ళడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అని. నేను దానికోసం స్పెషల్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నార్మల్గా చెప్పాలి అంటే మనం 500లో కూడా వెళ్ళి రావచ్చు భద్రాచలంకి. ట్రైన్లో వెళ్ళాలి అంటే 150 రూపీస్ అవుతుంది వెళ్ళడానికి. మనం కొత్తగూడెంలో దిగి అక్కడ నుంచి 1/2 hour జర్నీ ఉంటుంది భద్రాచలం. దాని సరౌండింగ్స్ ప్లేసెస్ చూడాలి అంటే మాత్రం కొంచెం పాపికొండలు, పర్ణశాల ఇవన్నీ తిరగాలి అంటే మాత్రం మనకు ఒక 2-3 days అయితే మనం కేటాయించి వెళ్ళేసి రావచ్చు అనమాట. ఇక్కడ మేము అదేవిధంగా టెంపుల్లో దర్శనం చేసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఎంతమంది తెలుసు పెద్దమ్మ తల్లి టెంపుల్ భద్రాచలం టు పాల్వంచ మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక మొక్కు ఉండడం వల్ల మా చిన్నోడు పుట్టిన తర్వాత మేము ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినాం అనమాట. ఇక్కడ ఒక చిన్న మొక్కు ఉంటే తీర్చుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం భద్రాచలంకి. ఇక్కడ చాలా బాగా నమ్ముతారు అనమాట పెద్దమ్మ తల్లి. ఇక్కడ సరౌండింగ్స్లో ఉండేటోళ్ళు అయితే చాలామంది తెలిసి ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అనమాట. మనం ఏది కోరుకుంటే అది నెరవేరుస్తుంది అనే ఒకటి నమ్మకం ఉంటుంది అనమాట. అందుకే చాలామంది వస్తూ పోతూ ఉంటారు. ఇది దారిలో ఉండడం వల్ల వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆగి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా డాడీ గోదావరి ఫిష్ తెచ్చి ఉండమని చెప్పారు మా మమ్మీకి. మా మమ్మీ ఫిష్ కర్రీ అయితే చేస్తుంది. మనకి ఇంత ఫ్రెష్గా దొరకవు కదా, అక్కడ గోదావరి ఉంది కాబట్టి గోదావరి ఫిషెస్ బాగా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా మా కోసం అయితే ఫిష్ కర్రీ అయితే మా మమ్మీ కంపల్సరీ ప్రిపేర్ చేస్తుంది. వీటితో పాటు నాటుకోడి కూడా. అదేవిధంగా ఫిష్ కర్రీ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను షార్ట్స్లో. ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూడండి. ఫుల్గా డీటెయిల్గా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తాను. అదేవిధంగా మేము చాలా రోజుల తర్వాత రావడం వల్ల మా ఓడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఈ ఓపెన్ ప్లేస్ని. అదేవిధంగా నేను చాలా రోజుల తర్వాత వెళ్ళడం వల్ల కొన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఉండడం వల్ల ఒక 10 days అదే స్టే చేసా. అందుకనే మీకు భద్రాచలం వీడియోస్ ఎక్కువ వచ్చినాయి అనమాట. చాలామంది ఇంకా వీడియోస్ పెట్టమని కూడా అడుగుతున్నారు. అందుకనే నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇది డీటెయిల్గా పెట్టడానికి నేను ఎక్కువ టైం టెంపుల్ అటు ఇటు 1 day మాత్రమే నేను టెంపుల్లో స్టే చేశాను. రిమైనింగ్ అన్ని ఫంక్షన్స్, పెళ్ళిళ్ళని అటు ఇటు తిరగడమే జరిపింది. ఇక్కడ మా ఊరు మాత్రం ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి అంటే నా వీడియోస్ అనేది చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అండ్ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి అనమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊళ్ళు వేసి మొక్కలకైతే వాటరింగ్ చేసి మొత్తం వాటర్తో తడిపేసుకున్నాడు అనమాట. మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే శివరాత్రి అనమాట. దానికోసం ఇక్కడైతే క్లీనింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. దీని తర్వాత మేమైతే ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాం. ఆ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అనమాట. ఎవరైతే షార్ట్స్ ఇవి వీడియోస్ చూడలేదో వెళ్ళైతే చూడండి. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను మీ అందరి కోసం. అదేవిధంగా భద్రాచలం వెళ్ళడానికి బడ్జెట్ అనేది ఎంత అవుతుంది ఏంటి అని అడిగారు. మరొకసారి కామెంట్ చేయండి. దాని గురించి అయితే నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.